30,000 మందిని చంపడానికి ప్లాన్ చేశారనమాట. మన అదృష్టవశాత్తు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అండ్ ముంబై పోలీసులు కలిపి ఈ విషయాన్ని బట్టబయలు చేసి ఆ నిందితులను అయితే పట్టుకున్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను చూడండి. మనకు తెలుసు రీసెంట్ గా అయితే మొహరం అయితే సెలబ్రేషన్స్ చేశారు. ముంబైలోని సౌత్ ముంబైలో అయితే ఒక దగ్గర 30,000 మంది ముస్లిం సోదరులు కలిసి మొహరం సెలబ్రేషన్స్ లో అయితే పాల్గొన్నారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఈ మొహరం సెలబ్రేషన్స్ లో భాగంగానే మాతం అనే ఒక పని చేస్తారనమాట. అంటే ఏంటంటే వీళ్ళు బ్లేడ్స్ కానీ కత్తులు కానీ తీసుకొని వాళ్ళ ఛాతి మీద అయితే గుద్దుకుంటారనమాట. ఈ విధంగా అయితే ఆ ప్రొసీజర్ అయితే ఉంటదన్నమాట. ఇలా చేసిన తర్వాత మన బాడీకి అయితే పెయిన్ ఉంటుంది, ఎందుకంటే చాలా బ్లడ్ పోతుంది కాబట్టి. మనం బాడీకి పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం కదా. సో దీన్నే అదునుగా భావించిన ఒక వ్యక్తి అయితే టెర్రరిజానికి అయితే పాల్పడ్డాడనమాట. ఇతని పేరే ఫయాజ్ నసీర్ హుస్సేన్. ఇతనైతే గత కొన్ని రోజుల నుంచి జింక్ ఫాస్ఫైడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. జింక్ ఫాస్ఫైడ్ వచ్చేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లో క్యాప్సూల్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్సూల్స్ లో పెట్టి అయితే వీళ్ళకైతే ఫ్రీ అయితే సప్లై చేస్తున్నాడు అనమాట. ఈ జింక్ ఫాస్ఫైడ్ మనం ఎక్కువ యూజ్ చేసేది ఎలకల మందులు అనమాట. ఈ జింక్ ఫాస్ఫైడ్ అయితే మనం తీసుకున్నట్లయితే మనం అయితే చచ్చిపోతాం అనమాట. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే ఈయన దగ్గర సుమారు 14,900 క్యాప్సూల్స్ అయితే మహారాష్ట్ర పోలీస్ అండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే వెలికి తీశారనమాట. ఈయనే కాదు, ఈయనతో పాటు మరో 8 మంది ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కి పాల్పడినట్లయితే మహారాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు అయితే చెప్తున్నారు. దీని మీద అయితే కంప్లీట్ రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు. మేబీ 2 or 3 days లో బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత పెద్ద భారీ కుట్రని బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా పెద్ద ఎత్తున ప్రాణహాని అయితే ఖచ్చితంగా జరిగేది. వీళ్ళు ఇలా ఈ టాబ్లెట్స్ పెంచిన తర్వాత ఒక 11 మంది అయితే అస్వస్థతకి గురయ్యారనమాట. దాని తర్వాత అక్కడ ఉండే వాలంటీర్స్ దీన్ని అబ్జర్వ్ చేసి పోలీసు కంప్లైంట్ చేశారు. ఆ పోలీసు కంప్లైంట్ చేసిన తర్వాత అయితే వీళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళ ఆరా తీసి పట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది అని తెలిసిందనమాట. ఇక్కడ నేను చెప్పే కదా ఫయాజ్ నసీర్ హుస్సేన్ అని, ఈ వ్యక్తి గత సంవత్సరంలోనే 19 సార్లు ఇరాన్ దేశానికి వెళ్ళి వచ్చాడనమాట. ఈయనకు సంబంధించిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఇరాన్ దేశంలో డాక్టర్స్ గా అయితే వర్క్ చేస్తున్నారని నేను కొన్ని వీడియోస్ అండ్ రిపోర్ట్స్ లో చూశాను. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం నేను అనుకునేది ఏంటంటే ఈయన ఖచ్చితంగా ఇరాన్ లో పాకిస్తాన్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్సితో డీల్ చేసుకున్నాడు. ఈ విధంగా మన దేశంలో చాలా మందిని చంపుతామని. అయితే మనకు తెలుసు ఎందుకు ఇతర మొహరం రోజే ప్లాన్ చేశారు, అదిగాక ఇంత పెద్ద ఎత్తున చంపాలని. మనకు తెలుసు కదా, మొహరము ముస్లింస్ జరుపుకునే పండుగ, అది వాళ్ళకి న్యూ ఇయర్ లాగా అనమాట. సో ఇక్కడ ముస్లింస్ లో ఇంతమందిని చంపిన తర్వాత మత ఘర్షణలు అయితే రచ్చగొట్టొచ్చు, హిందూ ముస్లింస్ గొడవలని. మన దేశంలో ఆల్రెడీ తెలుసు కదా, చాలా ప్రాంతాల్లో అయితే ఈ హిందూ ముస్లింస్ కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కానీ మనందరం కలిసి ఉంటేనే భారతదేశం అనేది ప్రగతి సాధిస్తుంది. విదేశాల్లో చాలా దగ్గరలో మనం చూస్తుంటాం, బంగ్లాదేశ్ కానివచ్చు, నేపాల్ కానివచ్చు, పాకిస్తాన్, శ్రీలంక, వీటన్నిటిలో ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల దేశం నాశనం అవ్వట్లేదు అనమాట. ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, మతాలు కులాల మధ్య గొడవల వల్లే ఈ దేశాలు ఎదగలేకపోతున్నాయి. ఇప్పుడు అదే పని మన దేశంలో కూడా చేయాలంటే పెద్ద ఎత్తున ఏదో ఒకటి జరగాలి, అప్పుడు మత ఘర్షణలు పుట్టాలి, తద్వారా మన దేశంలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో అంతర్గత గొడవలు ఉన్నప్పుడు దేశం ఎక్స్టర్నల్ విషయాల మీద ఫోకస్ చేయలేదన్నమాట. సో ఈ విధంగా అయితే మన దేశం మీద ఒక పెద్ద భారీ కుట్రనైతే మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే భగ్నం చేసింది. ఇటువంటి చాలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం కూడా మనకు తెలిసినంతలో వీళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి, పోలీసులకు కానివచ్చు, ఈ టెర్రరిజం స్క్వాడ్స్ కానివచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియోకి సంబంధించిన విషయం. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో చెప్పండి. ఇలాంటి టెర్రరిస్టులని ఏం చేయాలో కూడా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.